అన్న ఏంటి రేవంత్ రెడ్డి ప్రచారంలో ఉన్నప్పుడు 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తున్నారు. ఈ రోజు మీ కాన్స్టిట్యున్సీలో అటు కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు, షాదీ ముబారక్ చెక్కులు కావచ్చు పంపిణీ చేయడం జరిగింది. వీటితో పాటు తులం బంగారం అందిందా వాళ్ళకు అంటే ఏం చెప్తారు? ఈ రోజు దాదాపుగా సంవత్సరంన్నర అవుతుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడి. ఈ రోజు వరకు కూడా తులం బంగారం ఇస్తున్నాడు. ఇంకా ప్రజలకు కూడా ఏంటంటే సంతోషించవలసిన పరిస్థితి ఏంటంటే కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా ఏడా ఆపుతాడు అని భయంతో ఉన్నట్టు పరిస్థితి తీసుకొస్తున్నాడు. కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చేందుకు ఇంకా దానికి సంతోషపడవలసిన పరిస్థితి వస్తుంది. తులం బంగారం కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. 6 గ్యారంటీలు అంటేనే అది 6 గ్యారంటీలు అనేది నేను గ్యారంటీగా 9 తారీఖు ఇస్తాను. డిసెంబర్ 9, 2004లో ఇస్తానన్నమాట. ఇప్పటి వరకు కూడా ఇంకా 2023లో ఇస్తానన్నమాట. ఇప్పటి వరకు కూడా ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ప్రజలందరూ కూడా తులం బంగారం గురించి ఖచ్చితంగా ఎదురు చూస్తున్నారు. తులం బంగారం కాకుండా ఇప్పుడు రేషన్ కార్డులు అన్నాడు, వేరే అన్నాడు, ఏది కూడా కరెక్ట్ లేదు. అదేవిధంగా డబల్ బెడ్రూమ్లు అన్నాడు, ఏది కూడా చేయడం లేదు. ఆల్రెడీ మనకు ఏదంటే ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ఉద్యమకారులకు కూడా ఏది 250 గదాలు అన్నాడు, ఏది కూడా ఏ గ్యారంటీ కూడా లేదు. ప్రజాపాలన అంటులు ప్రజాపాలన ఏ విధంగా ఉంది? నేను నారాయణపేటలో రేవంత్ రెడ్డి గారు సభ పెట్టి ఈ 9 సంవత్సరాల కాలంలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ ఎటువంటి అభివృద్ధి చేయలేదు అని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు అభివృద్ధి చేసే సంగతి 10 సంవత్సరాలలో ప్రజలందరూ కూడా చూసిర్రు. ఈ రోజు ఊర్లలో పోతే వర్షం లేరు ఎండిపోతున్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు గ్రౌండ్ వాటర్ ఏ విధంగా పెరిగింది, ఇప్పుడు గ్రౌండ్ వాటర్ ఏ విధంగా పడిపోతుందని అది రేవంత్ రెడ్డి పాలనకు, కేసీఆర్ గారి పాలనకు ఇదే నిదర్శనం. ఈ రోజు అదే విధంగా మన హైదరాబాద్లో కూడా గ్రౌండ్ వాటర్ పడిపోయి చాలా వరకు కూడా ఎక్కడికక్కడ కూడా పెద్ద పెద్ద ఇల్లు ఉన్నోళ్ళు కూడా రోడ్ల మీద 1000 ఫీట్లు బోర్లు వేసే పరిస్థితి కూడా మళ్ళీ తీసుకొచ్చిండు. 1000 ఫీట్ల బోర్లు వేసి ఎండిపోయినాయి కూడా, 100 ఫీట్లు 1000 ఫీట్ల బోర్లు వేసి ఎండిపోయినాయి కూడా. మోటార్లు వేసుకుంటే ఇదివరకు వచ్చిన నీళ్లు మళ్ళీ ఇప్పుడు ఈ బోర్లు వేసుకున్న పరిస్థితి హైదరాబాద్లో కూడా చాలా వరకు కూడా నీళ్ళ ఎద్దడి కూడా రేపు హైదరాబాద్ కూడా చూడబోతుంది ఇట్లనే రేవంత్ రెడ్డి గారి పాలన ఉంటే. 10 ఏళ్ల కాలంలో కేవలం వర్షపు నీరు వల్లనే తెలంగాణ ప్రజలకు కాస్త అదృష్టం ఉండి వాళ్ళకి పంటలు పండినాయి. కొత్తగా తెచ్చిన ప్రాజెక్టులు ఏం లేవు. కట్నా ప్రాజెక్ట్ కాళేశ్వరం కూడా పూర్తిగా ఫ్లాప్ అయిపోయిందని చెప్తుండ్రు. దీన్ని ఎలా చూస్తారు? కాళేశ్వరం ఫ్లాప్ కాలేదు. ఓన్లీ కాళేశ్వరం ఫ్లాప్ అని ఒక ప్రజలలో ఒక అదేది బ్యాడ్ ప్రచారం చేసిండు. దాన్ని నిరూపించుకోనికి కాళేశ్వరం ఎండబెడుతుంది తప్ప కాళేశ్వరం ఎండబెట్టి ప్రజలను చాలా వరకు కూడా ప్రజలను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నాడు. ప్రజలకు కావాలని ఏదంటే బీఆర్ఎస్ మీద బురద వెళ్ళాలి. ఈ 14 సంవత్సరాల పాలన కూడా ఏంటంటే కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని తిడతాందుకే వాడుతుంది. కాబట్టి ప్రజలను ఏదన్నా చేద్దామన్న ఉద్దేశం లేదు. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ అసలు లేదు. ఒక్క ఇటుక బిళ్ళ పెట్టి కూడా ఒక్కటి కూడా శంకుస్థాపన ఇప్పటివరకు కూడా సీఎం అయినప్పటి నుంచి కూడా చేసిన పాపన పోలేదు.